వెల్కమ్ టు జీకే హౌస్. సో మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో భాగంగా మనకి ఇప్పుడు టాపిక్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండు కాన్సెప్ట్ ఇందులో బేస్ అయి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇందులో వచ్చేసి మెయిన్ మనకు బోడమ్మాస్ రూల్ ఉంటుంది. బోడమ్మాస్ రూల్ ఏంటిది? బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ addition and subtraction. Okay, right. ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకుని మనం క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే సూక్ష్మీకరణ అంటే సింప్లిఫికేషన్ ఉంటాయి కదా, అక్కడ ఇదే వాడతారు, ఇది కూడా అక్కడ అలానే మనం వాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే బోడమ్మాస్ రూల్ తీసుకుంటున్నాం మనం. సో ఈ బోడమ్మాస్ రూల్కు వాటి రీజనింగ్ ఏంటంటే ప్లస్ అంటే ఏంటిది, మైనస్ అంటే ఏంటిది, కొన్ని వర్డ్స్ తేడా ఇచ్చేసి అక్కడ అప్లికేషన్ చేసి మనం ప్రాబ్లం చేయాలి. ఓకేనా? కొంచెం టిపికల్ ప్రాసెస్ కానీ ఈజీ ఉంటుంది. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ ప్లస్ మీన్స్ మైనస్ అండ్ ఇంటూ మీన్స్ డివైడెడ్ బై మీన్స్ ప్లస్, మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్. కోడింగ్ డికోడింగ్లో ఉంటాయి కదా కొన్ని వాల్యూస్, అట్లాంటిది అన్నట్టు. మనకి ఎవరికి టెర్రరిస్ట్లకు వాళ్ళకి తెలియద్దు అన్నట్టు. నువ్వేమైనా పూసుకుని పెద్ద ఆఫీసర్ అయితే ఇట్లాంటి లాజికల్గా నువ్వు ఆలోచించు అని. సో అదే క్వశ్చన్ నేను రాస్తున్నాను చూడు. 252 ఇంటూ 9 మైనస్ 5 ప్లస్ 32 డివైడెడ్ బై 92. 252 ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, నెక్స్ట్ minus means multiplication, plus means minus 32 కు 32, divided by means plus. ఆడిచ్చిన నేను చేంజ్ చేసుకున్నా, అయిపోయింది అంతే. రెగ్యులర్ మెథడ్. నా ఇప్పుడు ఏం చేయాలి మనం? బోడమ్మాస్ రూల్ వాడుకోవాల్సిందే. బోడమ్మాస్ రూల్ వాడాలి. బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదన్నా. ఫస్ట్ డివిజన్ చేయాలి. 252 డివైడెడ్ బై 9, 252 డివైడెడ్ బై 9 ఏమవుతుంది? 9 1 జా 9, 9 2 జా 18, 7 రిమైండర్, 9 8 72. ఇక్కడ 28, ఈ వాల్యూ మొత్తం ఎంత అయింది? 28 ఇంటూ 5 మైనస్ 32 ప్లస్ 92. యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాను, నేనేం చేయలేదు, దీని వాల్యూ వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి? ఈ 20 మళ్ళీ డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఏం చేయాలి? 28 ఇంటూ 5, 8 5 40, 5 2 10, 14 14. అంటే ఇక్కడ వచ్చేసి 140 మైనస్ 32 ప్లస్ 92. ఒకసారి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఆర్డర్లో చేసిన ఈ అడిషన్ సబ్ట్రాక్షన్స్ కొంచెం అటు ఇటు చేసినా మనకి ఏం కాదు, ఎందుకంటే అడిషన్ సబ్ట్రాక్షన్లో ఎలాంటి ప్రాబ్లం రాదు. సో చూసుకుంటే 140, 92 మైనస్ 32 అంటే 60, 92 మైనస్ 32 అంటే 60. ఓకేనా? అది ప్లస్ 92 మైనస్ 32, ఆన్సర్ షుడ్ బి 60. 140 ప్లస్ 60 అంటే 200. ఆన్సర్ ఎంత? 200. ఓకేనా? ఇక్కడ ఉన్న ఆన్సర్ ఇదే ఆన్సర్. ఏం లేదు, వాడు ఇచ్చిన సెట్ను మన కంఫర్ట్గా మనం సెట్ చేసుకోవాలి. వాడు కండిషన్స్ ఇస్తాడు, మళ్ళీ ఆఫ్టర్ బోడమ్మాస్ రూల్ అప్లై చేస్తే సరిపోతుంది. ఏం లేదు, అదే చూసుకోండి. ఇక్కడ అప్లై చేసుకుంటే వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లంలో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇఫ్ ప్లస్ మీన్స్ ఇంటూ మీన్స్ మైనస్ మీన్స్ ప్లస్ అండ్ మైనస్ మీన్స్ డివైడెడ్ బై, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ ద రిజల్ట్. సో మీరే రాస్తున్నారు, నేను రాస్తున్నా. ఫస్ట్ 175 ఫస్ట్ మైనస్. ఈ మైనస్ అంటే ఏంటిది? మైనస్ మీన్స్ డివైడెడ్ బై, అయిపోయింది. నెక్స్ట్ డివైడెడ్ బై మీన్స్ ప్లస్. ఇగో ఈ డివైడెడ్ బై ప్లేస్లో ప్లస్ రాసుకున్నా, 5కి 5 రాసిన. మళ్ళీ ప్లస్ మీన్స్ ఇంటూ 20కి 20 ఇంటూ మీన్స్ మైనస్, ప్లస్ మీన్స్ ప్లస్ ఎక్కడ ఉంది? ప్లస్ మీన్స్ ఇంటూ.
సో -3 × 10 అంతే కదా. చూడండి మళ్ళీ ఒకసారి 175కి 175. సో మైనస్ మీన్స్ ఇక్కడ మైనస్ మీన్స్ డివైడెడ్ బై, మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై రాసిన. నెక్స్ట్ డివైడెడ్ బై మీన్స్ ప్లస్, డివైడెడ్ బై మీన్స్ ప్లస్ రాసుకున్నాను. ఇవి 2 అయిపోయినాయి. మళ్ళీ 5కి 5 రాయాల్సింది, ఆ నెంబర్ చేంజ్ చేయద్దు. మళ్ళీ ప్లస్ మీన్స్ ఇంటూ రాసుకున్నా. 20కి 20, మళ్ళీ 20 తర్వాత ఇంటూ ఉంది. ఇంటూనే ఉన్నాడు వాడు, మైనస్ అన్నాడు. ఇంటూను మైనస్, 3కి 3, మళ్ళీ ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంటిది? ఇంటూ. ప్లస్ అంటే ఏంటిది? ఇంటూ రాసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఓకే, ఇవన్నీ వచ్చినాక మళ్ళీ మనం ఏం చేస్తాం? బోడమాస్ రూల్ అప్లై చేస్తాం. బోడమాస్ రూల్. ఇక్కడ బ్రాకెట్ ఆఫ్ లేవు కనుక ఇవి 2 తీసేసినాను. ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. ఇందులో డివిజన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ డివిజనే రాస్తున్నా. ఏమవుతుంది? 175 డివైడెడ్ బై 25. 25 1 జా, 25 7 జా, 25 7 జా 175. మనకు ఆల్రెడీ 25 టేబుల్ ఈజీ ఉంటుంది కనుక వస్తుంది. సో 8 రాశాను. 8 ప్లస్ మళ్ళీ 5 యాజ్ ఇట్ ఈస్ ఇంటూ 20 -3 × 20. 8 ప్లస్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటూ చేయాలి. 5 20 జా 100 -30. -30 సారీ 7 8 కాదు, 7 కాదు 8. చూడండి ఏం చేంజ్ చేయాలి? ఇంటూ చేయాలనికి ఇంటూ, మైనస్ ఉంది. ఏ ఇంటూకు ఆ ఇంటే, ఏ ఇంటూకు ఏ ఫస్ట్ ఏ సెకండ్ అని దేనికి అదే ఇండివిజువల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7 + 70, ఆన్సర్ షుడ్ బి 77. 100 - 30 70, 70 + 7 77. ఎక్కడ ఉంది ఆన్సర్? ఇక్కడ ఉంది కదా. ఇది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఎల్ స్టాండ్స్ ఫర్ ప్లస్. ఇంతకుముందు ప్లస్ అంటే మైనస్ అన్నాడు, కానీ ఇక్కడ లెటర్స్ ఇచ్చిండు. ఎల్ స్టాండ్ ఫర్ ప్లస్, ఎం స్టాండ్ ఫర్ మైనస్, ఎన్ స్టాండ్ ఫర్ ఇంటూ, పి స్టాండ్ ఫర్ డివైడెడ్ బై, దెన్ 14n. చూడండి ఇక్కడ రాసుకుంటాను. 14n 10l 42p plus 2m8. 2m8. 2m and 8. 14. n అంటే ఏంటిది? n ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. n స్టాండ్ ఫర్ ఇంటూ రాసిన, మళ్ళీ 10 రాయాలి. మళ్ళీ ఎల్ స్టాండ్ ఫర్ ప్లస్, ఎల్ స్టాండ్ ఫర్ ప్లస్. 42కు 42. పి స్టాండ్ ఫర్ డివైడెడ్ బై, పి స్టాండ్ ఫర్ డివైడెడ్ బై. నెక్స్ట్ ఏంటిది? ఎం స్టాండ్ ఫర్ మైనస్ 8కు 8. వాడిచ్చిన ఆపరేషన్స్ అన్నీ రాసేసిన నేను. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ బోడమాస్ రూల్ అప్లై చేసుకోవాల్సిందే. ఫస్ట్ ఇందులో బ్రాకెట్ ఆఫ్ డివిజన్ ఉందా? ఇందులో ఇక్కడ ఉంది. సో 14 × 10 ప్లస్ 42 డివైడెడ్ బై 2 21 -8 అయిపోయింది. మళ్ళీ డివిజన్ అయిపోయింది. మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడే ఉంది. 14 10 జా 140 ప్లస్ 21 - 8, 21 - 8. ఆన్సర్ షుడ్ బి 13. ఆన్సర్ షుడ్ బి 13. సో ఆన్సర్ ఏమవుతుంది? 153, 153. చూసి ఇలా చాలా ఈజీ. ఆల్రెడీ మనకు గత వీడియోలో గత క్లాస్లో ఇప్పుడు సింప్లిఫికేషన్ చెప్పుకున్నాం. ఆ సింప్లిఫికేషన్ కాన్సెప్టే, కానీ ఇక్కడ ఏంటంటే దానికి కొంచెం లాజికల్గా క్వశ్చనింగ్ మార్చిండు. సో ఆ లాజికల్ క్వశ్చనింగ్ మనం నేర్చుకున్న సింప్లిఫికేషన్ వస్తే ఇక్కడ రీజనింగ్ వస్తుంది. కొత్తగా వాడు రీజనింగ్ అనేది కొత్తగా పట్టుకురాలి, అక్కడ కొంచెం చేంజ్ చేసుకున్నాడు. నెక్స్ట్ 20 - 10 means 200. 8 divided by 4 means 12. 6 into 2 means 4. 10 plus 5 means 2. Then 100 minus 10 into 1000 divided by 1000 plus 100 into 10. ఏంటిది మీనింగ్? నాకు కూడా చూడాలి. ఇక్కడ ఏమనంటే
20 minus 10 is equal to 200. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది, 20కి 10కు మధ్య 200 రిలేషన్ ఏంటంటే 20 into 10 is equal to 200. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటిది, మైనస్ మీన్స్ ఇంటూ, అందులో ఎక్కడైనా మైనస్ వస్తే ఇంటూ పెట్టుకో అని చెప్పిండు వాడు. ఓకే, నెక్స్ట్ 8 divided by 4 is equal to 12. అంటే ఏంటిది, 8 plus 4 is equal to 12 అవుతుంది. అంతే కదా, 12 రావాలంటే 8 ప్లస్ యాడ్ చేయాలి. అంటే ఏంటిది, డివైడెడ్ బై కాన్సెప్ట్ ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. చూసుకోండి. నెక్స్ట్ ఏమన్నాడు, 6 into 2 is equal to 4. 6కు 2కు ఏ ఆపరేషన్ చేస్తే 4 వస్తుంది, మైనస్ చేస్తే వస్తుంది. 6 minus 2 is equal to 4. 6 minus 2 is equal to 4. అంటే ఆపరేషన్ ఏంటిది, ఇక్కడ ఇంటూ చేంజ్ చేసుకుంటే నీకు మైనస్, ఇంటూ ప్లేస్లో మైనస్ పెట్టుకో. ఇంకొకటి పెట్టిండు వాడు, 10 plus 5 is equal to 2 అన్నాడు. అంటే ఏంటిది, 10 divided by 5 is equal to 2. అంటే ఇక్కడ ఏమైంది, ప్లస్ ఇది అనేది ఇంటూ అయింది. ప్లస్ అనేది డివైడెడ్ బై అయ్యింది. ఇప్పుడు ఇవి బేస్ చేసుకున్న క్వశ్చన్ రాస్తా చూడండి. ఫస్ట్ 100 minus 10 into 1000 divided by 1000 plus 100 into 10 into 10. ఇప్పుడు మన ఆపరేషన్స్లో అవి సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 100 మైనస్ అంటే ఏంటిది, ఇంటూ, మళ్ళా ఇంటూ అంటే ఏంటిది, మైనస్, ఇంటూ అంటే మైనస్, డివైడెడ్ బై అంటే ఏంటిది, ప్లస్, డివైడెడ్ బై అంటే ప్లస్ 1000, మళ్ళీ ప్లస్ అంటే ఏంటిది, డివైడెడ్ బై, మళ్ళీ ఇంటూ అంటే ఏంటిది, ఇంటూ అంటే మైనస్, ఇది మనం చేయాల్సిన ప్రాబ్లం. ఇది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ బోడోమాస్ రూల్ అప్లై చేయాలి. ఇక్కడ మనము బోడోమాస్ రూల్ అప్లై చేస్తే సరిపోతుంది. 100 ఫస్ట్ 100 into 10 minus 1000 plus 100 divided 1000 divided by 100, 10 minus 10. సో ఇక్కడ మళ్ళీ అన్ని మల్టిప్లికేషన్, నెక్స్ట్ డివిజన్ అయిపోయింది. డివిజన్ అయిపోయినాక నెక్స్ట్ మల్టిప్లికేషన్ పోవాలి. 100 10s are 1000, 1000 minus 1000 plus 10 minus 10 0, 1000 minus 1000 కూడా 0, 0 plus 0 is equal to 0. ఆన్సరు 0 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ ఇచ్చిండు. 27 గ్రేటర్ దెన్ 81, ఇదేదో డాలర్ సింబల్, 9 less than 6. ఓకే, రైట్. చూసుకుంటే 27 అది గ్రేటర్ దెన్ మీన్స్ ప్లస్, గ్రేటర్ దెన్ మీన్స్ ప్లస్ 81. డాలర్ సింబల్ ఇక్కడ, అండ్ డాలర్ సింబల్ మీన్స్ డివైడెడ్ బై 9. లెస్ దెన్ సింబల్ మీన్స్ మైనస్ 6. వాడు ఇచ్చిన రాష్ట్రం నేను ఏం చేంజ్ చేయలేదు. గ్రేటర్ దెన్ ప్రైమ్ మీన్స్ ప్లస్, గ్రేటర్ దెన్ మీన్స్ ప్లస్, అండ్ మనకు ఇక్కడ నెక్స్ట్ డాలర్ సింబల్ ఇచ్చిండు. డాలర్ సింబల్ మీన్స్ డివైడెడ్ బై, డాలర్ సింబల్ మీన్స్, అండ్ లెస్ దెన్ మీన్స్ 6, లెస్ దెన్ మీన్స్ మైనస్. వాడు ఇచ్చినవి రాసుకున్నా అవి అక్కడ మనం చేస్తే అయిపోతుంది. 27 plus 81 divided by 9 minus 3. 9 minus 6 రాసుకున్నాను. సో 27 9 minus 3 అంటే ఆన్సర్ షుడ్ బి 30.
సో ఇక్కడ 30 లేదు కనుక ఇక్కడ ఆన్సర్ చేసుకోండి. 30 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్స్ ఒకటి మిస్టేక్ వచ్చేసింది, ఆన్సర్ అనేది 30 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకోండి. ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, మైనస్ మీన్స్ added, into means subtractions, and divided by means multiplication, all multiplied. Then what is the value of 24 divided by 12 minus 18 plus 9? సో ఫస్ట్ మనం గుర్తులు చేంజ్ చేద్దాం. ఓకే, గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ గుర్తును వాడు ఏం చేంజ్ చేసిండు, డివైడెడ్ బైని ఇక్కడ డివైడెడ్ బైని మల్టిప్లికేషన్ చేసిండు. సో ఇక్కడ చూడు, ఈ డివైడెడ్ బై ఏమైంది బేటా, మల్టిప్లికేషన్ అయింది. మళ్ళీ మైనస్ ఉన్నది, మైనస్ మీన్స్ యాడ్, మైనస్ మీన్స్ అడిషన్. ప్లస్ అంటే ఏంటిది, ప్లస్ అంటే డివైడెడ్ బై 9. వాడు ఇచ్చిన యాజ్గా రాసుకున్నా. వాడు ఇచ్చిన దాంట్లో ఆపరేషన్స్ ఏంటి, ఇక మనకు రెగ్యులర్ మెథడ్. దిస్ ఈజ్ అవర్ రెగ్యులర్ మెథడ్. సో 24 into 12 ప్లస్ 2, 18 divided by 9 అంటే 12. ఇప్పుడు చూసుకుందాం. 24 12 12 48, 12 2 24, 24 ప్లస్ 2 28, 288, 288 ప్లస్ 2 290. ఆన్సర్ షుడ్ బి 290. ఆన్సర్ ఎంత, 290. ఓకే, రైట్. నెక్స్ట్, ఇఫ్ dollar means plus, hash means minus, at the rate means into, and star means divided by, then what is the value of $16 hash 14 at the rate 5 hash 72 star and 8? వాడు ఇచ్చింది ఇక్కడ, వాడు ఇచ్చిందే రాసిన, కొత్తగా ఏం రాయాలి. 16 డాలర్ సింబల్, 4 at the rate 5 hash symbol 72 star and 8. ఇగో 16కు 16, ఈ సింబల్ మీన్స్ ప్లస్ అట, ఈ సింబల్ మీన్స్ ప్లస్, ఇగో ప్లస్. 4కు 4, మళ్ళీ ఈ సింబల్ ఎట్ ద రేట్ మీన్స్ ఇంటూ, ఎట్ ద రేట్ మీన్స్ ఇంటూ, ఎట్ ద రేట్ మీన్స్ ఇంటూ రాసుకున్నా. మళ్ళీ 5 రాయాల్సిందే, నెంబర్ చేంజ్ చేయాలి. ఇది స్టార్ మీన్స్ ఎక్కడ ఉంది, ఇది స్టార్ మీన్స్ మైనస్ రాసుకున్నాం. స్టార్ మీన్స్ మైనస్. ఇక్కడ 72కు 72. స్టార్కి ఏముంది ఇక్కడ, స్టార్ మీన్స్ డివైడెడ్ బై. ఈ స్టార్ అంటే ఏంటిది, డివైడెడ్ బై. వాడు ఇచ్చినవి రాసిన, నేను కొత్త ఏం చేయలేదు. ఇక్కడ ఇన్సర్ట్ చేయడమే ఇంపార్టెంట్. ఇది ఇన్సర్ట్ చేసినట్టు నువ్వు కొట్టేస్తావు, కానీ ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో ఫస్ట్ మళ్ళీ బోడో మాస్ రూట్ మనకు అప్పుడైనా 6 4 into 5 minus 72. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి గుర్తుంచుకోండి, రెండు ఆపరేషన్ మధ్య ప్లస్ మైనస్ ఉందనుకో, ఆర్డర్లో చేసుకున్నా సరిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఫస్ట్ అయితే రెగ్యులర్ మెథడ్ ఇద్దాం. 72 minus 8 9. సో ఏమవుతుంది, 16, 5 4 20, 20 minus 9 16. అంటే ఆన్సర్ షుడ్ బి 11. ఆన్సర్ షుడ్ బి 11, 27. ఆన్సర్ ఎంత అవుతుంది, 27 ఉంది. అంతే. 72 divided by 8 అంటే 9, 5 4 20, 20 minus 9 11, 16 plus 11 27. అయిపోయింది, ఇంకేం లేదు ఆడ. ఇక్కడ చూడండి సార్, ఇట్లా ఇదే దాన్ని ఇంకో తిరిగి వేస్తున్నా, సేమ్ అదే మెథడ్ అదే, మనకు రానప్పుడు అది వాడద్దు. 72 divided by, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ డివైడెడ్ బై ఉంది, మధ్యలో ప్లస్ ఉంది కనుక ఏ ఆపరేషన్కి ఆపరేషన్ చేసుకున్నా కూడా మనకి ఇబ్బంది కాగలదు. 16కు 16 ప్లస్ 5 4 20 minus 72 minus 8 కదా, సారీ, అంటే ఇది 9 వస్తుంది. 16 plus 11 దట్ షుడ్ బి 27. ఎట్ ఏ టైం రెండు ఆపరేషన్ చేయొచ్చు, కానీ మధ్యలో ప్లస్ మైనస్ సింబల్ ఉంటే చేయాలి, లేకపోతే చేయొద్దు. ఓకేనా, రైట్. కానీ బెటర్ టు యూజ్ దిస్ మెథడ్. ఇది కొంచెం మీకు బాగా పర్ఫెక్షన్ అయ్యి చేయగలను కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ మెథడ్ పోండి, లేకపోతే ఇలానే ఫాలో కాండి. ఓకే, రైట్.
Okay, next problem, 8th problem. If divided by means into means plus means minus, and minus means divided by. Find the value of 16 into 3 plus 5 minus 2 divided by 4. 2 divided by 4. రాస్తున్నా యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. 16 into 3 plus 5 minus 2 divided by 4. దీన్ని మనం వాడు ఇచ్చిన కండిషన్లో రాసుకోవాలి. ఫస్ట్ 16. ఫస్ట్ వచ్చేసి 16. ఫస్ట్ 16కు 16 యాజ్ ఇట్ ఈస్గా రాసినాను. ఇంటూ అంటే ఇంటూ మీన్స్ ప్లస్, ఇంటూ మీన్స్ ప్లస్, 3కి 3. ప్లస్ మీన్స్ మైనస్, ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ డివైడెడ్ బై, మైనస్ మీన్స్ డివైడెడ్ బై, డివైడెడ్ బై మీన్స్ ఇంటూ, డివైడెడ్ బై మీన్స్ ఇంటూ. వాడు ఇచ్చింది రాసిస్తాం. ఇక మన బోర్డ్ ఆఫ్ మార్క్స్ కూడా అప్లై చేసుకోవాలి. 16 ఈ మధ్యలో ఇంకా 16 + 3 చేద్దామా? సరే, 16 + 3 - 5. 5 డివైడెడ్ బై 2. 5 డివైడెడ్ బై 2 అంటే ఎంత వస్తుంది ఇక్కడ? మైనస్ మీన్స్ డివైడెడ్ బై. 5 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ షుడ్ బి 2.5. 5 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ షుడ్ బి 2.5 into 4. 2.5 into 4 రాసుకోవచ్చు ఇక్కడ. 16 + 3 - 2.5 into 4 అంటే 10. 2.5 into 4 అంటే 10. ఇప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ 19 - 10. దట్ షుడ్ బి 9. 9 ఉంది ఎక్కడెక్కడైనా ఉంది. ఆన్సర్ షుడ్ బి 9. ఆన్సర్ వచ్చేసి 9 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. If plus means divided by means minus means into means plus, then 12 plus 6 divided by 3 minus 2 into 8. So 12 plus ante divided by రాసినాను, divided by ante minus 3, minus ante into 2కు 2, into ante plus 8, into అంటే 8. సో 12 డివైడెడ్ బై 6 అంటే 6. ఫస్ట్ డివిజన్ చేస్తున్నా. మైనస్ ఇక్కడ 3 into 2 plus 8, 6. 3 2 = 6 plus 8 plus 6 minus 6 get cancel. ఆన్సర్ షుడ్ బి 8. ఇక్కడ ఆన్సర్ ఇది 8. ఓకేనా? దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆన్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకేనా?